కనీసం ఏ గ్రేడ్ దేవాలయాల్లో పనిచేసే అర్చకుల వరకు కొంతవరకు పర్లే, వాళ్ళకి జీతాలు అయితే పర్లేదు, బాగానే వస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద దేవాలయాలు తిరుపతి కావచ్చు, లేకపోతే భద్రాచలం, శ్రీశైలం అంటే బాగా ఆదాయం ఎక్కువ ఉన్న దేవాలయాలు అంతవరకు పర్లే. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే బి గ్రేడ్ దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి అర్చకుడికి జీతం 1000 రూపాయల నుంచి 10,000, 1000 రూపాయల నుంచి 10,000, 1000 రూపాయలు తీసుకునే అర్చకులు కూడా ఉన్నారు జీతం నెలకి. ఇక సి గ్రేడ్ అంటే ఏంటంటే 2 లక్షల కంటే తక్కువ, వీళ్ళకి అసలు జీతాలు లేవు సరికదా. కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి కానీ ఇంకో శాఖ నుంచి కానీ వాళ్ళేమి ఇవ్వట్లేదు. అంటే కేవలం వాళ్ళు బేస్ అయ్యేదంటే ఏంటంటే జనాలు భక్తులు వెళ్ళి కానుకలు ఇస్తే దాని మీదే. మరి ఆ మాత్రం చేయడానికి మీ అండలో ఎందుకు పెట్టుకుంటున్నారో మీకే తెలియాలి. అది తెలంగాణ పరిస్థితి కూడా అంతే ఉందండి. తెలంగాణలో కూడా ఏ గ్రేడ్ వరకు పరిస్థితి పర్లేదు. బి గ్రేడ్ దేవాలయాల్లో ఏంటంటే బి గ్రేడ్ కానీ సి గ్రేడ్ కానీ వాళ్ళు నెలకి 4,000 ఇస్తున్నారు. 4,000 జీతం, అర్చకుడికి వచ్చే జీతం నెలకి 4,000. ఇదే